श्रीराम शरणं मम 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 श्रीराम शरणं मम। ओम श्री सीतारामाभ्यां नमः। ओम श्री मात्रे नमः। ओम వైరాగ్య ప్రకరణం 26వ సర్గము. శ్రీరామచంద్రుడు గురువుల ఎదుట తన మనసులోని ఆలోచనలన్నింటినీ కూడాను వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఈ లోకము జనులు భావించినట్లుగా వాస్తవం కాదని, స్వర్గము కానీ నరకము కానీ భూలోకం కానీ ఇవన్నీ విషయానుభవాలే తప్ప ఇక్కడ ప్రత్యేకంగా సాకారమై అనుభవంగా వస్తున్నప్పటికీ కూడాను ఇక్కడ వాస్తవానికి సాకారత్వం అనేది వాస్తవం కాదని, నా స్పృహకు నా పరిశీలనకు ఇది అందుతూ ఉన్నదని చెబుతూ ఉన్నారు. చెబుతూ ఈ మానవ జీవితంలో తీసుకున్నప్పటికీ కూడాను పంచేంద్రియాల, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, కర్మేంద్రియాలకు సంబంధించిన కర్మలు, జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సంవేదనలు, ఈ విషయాలు తప్ప జీవితంలో ఎంత వెతికినా వాస్తవం అనే వస్తువు వీటికి అతీతమయ్యే కనిపిస్తున్నది తప్ప ఇవి మాత్రం వాస్తవం కాదు. ఇవి కేవలం అనుభవం మాత్రమే. ఈ అనుభవం ఎవరికి కలుగుతున్నదో అతడు సత్యము నిత్యము కూడా. కాబట్టి ఆ స్థితిని మరచినట్లయితే ఇదిగో ఈ విధంగా సంసారం అనే గుంటలో కూలిపోతూ ఉన్నాం, పతనమైపోతూ ఉన్నాం. కాబట్టి ఈ సంసారం అనే గుంటలో నానా ఆవేదనలతో కూడుకొని ఉన్న ఈ జీవితాన్ని నేను అనుభవించను, దాన్ని నేను అనుమతించను. నేనెవరు, ఈ సంసారం ఎందుకు ఎలా నడుస్తూ ఉన్నది, ఎవరు నడుపుతూ ఉన్నారు, దీనికి అంతం ఎక్కడ మొదలైంది, ఈ విషయాలు తెలిసి దీని నుంచి బయటపడటం ఎట్లా అన్నది నాకు తోచిన విధంగా వాస్తవమా కాదా, ఇంతకంటే సులభమైన ఉపాయం ఏమైనా ఉన్నదా, ఇలా హఠాన్ని ఆశ్రయించి ఇంద్రియాలని కట్టిపడవేసి ఇంద్రియ విషయాల్లో ఆ వార్తలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాల ద్వారా అందుకుంటూ ఉన్నవి వాటన్నిటినీ కూడా నియంత్రించి పూర్ణంగా నన్ను నేను, నా శరీరాన్ని మనసుని స్వాధీనం చేసుకొని పూర్ణమైన ఏకాంత స్థితి కోసం అని చెప్పి, వాస్తవ దర్శనం కోసం అని చెప్పి ప్రయత్నం చేసే ఈ మార్గం సరైనదేనా, ఇంతకంటే తేలికైనది ఏదైనా ఉన్నదా అనే విషయం గురించి నేను మీతో ముచ్చటిస్తూ ఉన్నాను. నా భాగ్యం కొలది మీరు ఇప్పుడు నాకు ప్రాప్తించారు. ఇది నా బాధ. దేహమా వాస్తవం కాదని చెప్పి తెలుస్తూ ఉన్నది. కానీ దేహం వాస్తవము, సరే దీనిని అంగీకరించుతాం అని ఒక్క నిమిషం అనుకోవడంతో మనోరూపమైన ఈ దేహము లక్ష్మి అనే ఒక ధనము, సంపద, జడత్వము, ఆస్తి ఉన్నది, ఈ ఆస్తి ఉన్నది, ఇది నాది, ఇది నీది అనే భ్రాంతిని కల్పిస్తూ ఉన్నది. ఈ జడత్వ భ్రాంతిలో పడిన వాడికి, జడత్వ ప్రేమలో పడిన వాడికి ఇక బయటపడే అవకాశం ఎక్కడ, అది వాడిని ఆధారంలోనే తీసుకువెళుతూ ఉన్నది. కాబట్టి నేను దీన్ని ముట్టను, దీనితోటి వ్యవహారాలు మొదలు పెట్టను. ఆహారము ఇత్యాది దేహానికి అవసరమైన విషయాల మీద నేను ఆసక్తి ప్రదర్శించను. వదిలివేసి ఉంటే అవే పోతాయి.
కాబట్టి మహాత్మా, ఈ లక్ష్మి అనే భావంతో కానీ, ఆయుష్ అనే భావంతో కానీ, ఈ మనస్సు బుద్ధి అనే ఈ ఉద్దేశాలతో కానీ, ఇది పాండిత్యం ఇది అపాండిత్యం అనే భావాలతో కానీ, నేను ఇతరుల ముందు కీర్తి ప్రతిష్ట యశస్సు అనే భావాలతో కానీ నేను వర్తించను. లోకమంతా ఒక్క తీరుగా నడుస్తూ ఉంటే నేను మరొక తీరుగా నడుస్తున్నట్లుగా కనిపిస్తూ ఉండవచ్చు, కానీ పరిశీలనకు అందినదంతా ఇదే కదా. ఆలోచనలు చేస్తే నా ఆలోచనలు కాదనటానికి ఎవరి దగ్గరైనా ఏదైనా నిరూపించడానికి, ఇది తప్పని నిరూపించడానికి తగిన ఆధారం ఉన్నదా? అదేమిటి ఉంటే? లేనట్లయితే నా లక్ష్యం సరైనదే కాబట్టి, నా ఆలోచన సరైనదే కాబట్టి, నా లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా, సాధించుకోవడం ఎలా? నాకు తోచిన విధానంలో నేను ఇప్పుడు ప్రయత్నం చేయడమా? ఎలా? ఈ కాలుడు చూశారు, నిరంతరము కూడాను అన్నిటిని మృంగివేస్తూనే ఉన్నాడు. అతడు వేచి చూసే సమయంలో అందరికీ సుఖంగా ఉన్నట్లు, స్థిరంగా ఉన్నట్లు అనుభవానికి వస్తుంది, కానీ అతడు ఆ సమయం భార్య ఆ కనుసైగ అలా చేయటంతో చటుక్కున మింగివేస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు తినవచ్చు స్వామి అని చెప్పి ఆ నీతి అనే ఆయన భార్య చెప్పటంతో చిన్నవాళ్ళని లేరు, పెద్దవాళ్ళని లేరు, మంచివాళ్ళు లేరు, చెడ్డవాళ్ళు లేరు, ఉపయుక్తమైన విషయాలు లేవు, నిరుపయుక్తమైన విషయాలు లేవు. ఈ లోకం ఆ లోకం అనేది ఏమీ లేదు. సృష్టికర్త లేక సామాన్య జీవుడు అనే భేదభావం ఏమీ ఈ కాలానికి లేదు. అందరినీ కూడా నియతి కనుసైగ చేయటంతో అదేమి ఆనందమో చటుక్కున మింగివేస్తూ ఉన్నాడు. కారణం, ఈ దృశ్యమే అతనికి ఆహారం కదా. కాలానికి దృశ్యం కాకుండా ఆహారం కానీ, ఆధారం కానీ, అవసరం కానీ, ఆనందం కానీ ఏమున్నాయి? కాబట్టి అందరినీ మించిపోయి అందరినీ జయించి వేసే కాలుడు, ఎవరితో ఎదిరింపరాని కాలుడు అలా వర్తిస్తూ ఉండగా, కట్టెదుట కాలం మృత్యు రూపంలో అలా మృత్యువు కాల రూపంలో కనిపిస్తూ ఉండగా, ఇక్కడేదో సాధించుదామనే ఆలోచన కలిగిన వాడిని ఏమనాలి? ఈ లోకులందరినీ ఏమనాలి? మహాత్మా, తెలియక ఇక్కడంతా ఈ భోగాల్లో సుఖం ఉందని అనుకుంటున్నారు, కానీ ఈ భోగాల్ని సంపాదించుకునే క్రమంలో శ్రమ ఉన్నది. అనుభవించే క్రమంలో అనుభవం కాలం క్షణికంగా కాస్త సుఖం అనిపించిన తదనంతరం మరలా శ్రమ ఉన్నది, దుఃఖం ఉన్నది. బ్రహ్మదేవుడు మొదలుకొని సమస్తమైన జీవుల యొక్క పరిస్థితి ఇదే కదా. నాకు ఇలానే కనిపిస్తూ ఉన్నది. ఆయువా ఎంతో తెలియదు, ఖచ్చితంగా అంతం మాత్రం ఉన్నదని తెలుస్తున్నది. ఈ మరణమా బహు క్రూరమైనది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడాను కబళించి వేస్తూ ఉన్నది. యవన కాలంలో సుఖాన్ని అనుభవించుదాం అనుకున్నా అది ఎంతసేపు నిలబడుతుందో తెలియదు. ఈ ముసలితనం కూడా చాలా దురుసుగా ముందుకు దోసుకొని వచ్చి యవన యవనాన్ని జయించి వేస్తూ ఉంది ముసలితనం. యువకుడు ముసలివాడిని జయించగలడని అనుకుంటాం, కానీ నిజానికి ముసలితనమే యవనాన్ని జయించుతూ ఉంది. మరి యవనంలో ఉండాలని కోరుకుంటుంది, కానీ ఉండలేకపోతుంది. ముసలితనం వచ్చి దాని పైన పడి దాన్ని కబలించి వేస్తుంది. కాబట్టి ముసలితనమే నా దృష్టిలో అధికమైన బలం కలిగినది. బాల్యం సంగతి చూసుకుందామంటే పూర్తిగా అజ్ఞానావృతం ఇది. దీంట్లో కొంచెం కూడా తెలివి ఉన్నట్లు కనబడ్డాను. నిత్య చాపల్యము, నిరంతరము పనికిరాని వస్తువుల యందు, ఆటల యందు, విషయాల యందు ఆసక్తి. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ వాటి యందు ఆసక్తి. నిత్య దీనత్వము. కాబట్టి బాల్యం ఉపయోగపడడం లేదు, యవ్వనం నిలవడం లేదు, వార్ధక్యం వచ్చిన తర్వాత పని కావడం లేదు. ఇది అన్నిటినీ చంపివేస్తున్నది. దాన్ని చూడటంతో మృత్యువు చటుక్కున ఈ పండు పండిందని చెప్పి కొరికి తినేసేయటం జరుగుతున్నది. ఈ మృత్యువుకి ఆహారం కానీ
వస్తువు అంటూ ఈ ముల్లోకాలలో దేన్నైనా చూపించండి మహాత్మ. ఈ లోకాలన్నీ కూడాను నిత్యము విషయ చింతతోటి దాని అనుసంధానంతో మలినమైపోయినాయి. వీటిలో పవిత్రత నాకు కనపడడం లేదు. వాస్తవ దృష్టి లోపించింది. బంధువులని, మిత్రులని, ధనాలని, సంపదలని, భోగాలని, సుఖాలని అనే వీటన్నిటి వెంట మనం ఎండమావుల వెంట పడే లేళ్లలాగా ఉంది పరిస్థితి. వీటి వెంట ఎండమావుల వెంట పడిపోయే ఆ మృగాలకు గతి ఏమిటి? వెళ్ళి 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 వెతుక్కుంటూ వెళ్ళి ఇంకాసేపటికి దొరుకుతుంది నీరు అని చెప్పి ఎలా అయితే ఆ మృగాలు ఆ ఎడారిలో ఆ ఎండకి దప్పికకి అలసి చనిపోతూ ఉన్నాయో, అదేవిధంగా ఈ జీవులందరూ కూడా విషయవాంఛలనే మృగతృష్ణ వెంటపడి మరణాన్ని చూస్తూ ఉన్నారు. ఈ పాటి జీవితాన్ని నేను కోరాలా? తెలివి కలిగి ఉన్నాను కదా, తెలుస్తూ ఉన్నది కదా. వీరంటే నిద్రిస్తూ ఉన్నారు, జ్ఞానం లేదు. మేలుకొని ఉన్నవాడికి ఏమి? నేను మేలుకొన్నాను కాబట్టి స్వామి, ఈ ఇంద్రియాలు పరమశత్రువులు, వీటితో నాకు పని లేదు, వాటితో ఆ సాంగత్యం నాకు అసలు అవసరం లేదు. శత్రువుతోటి ప్రయాణం నాకెందుకు, నేను ఒంటరిగానే ఉంటాను. ఎటు చూసినా అంతా వాస్తవం అన్నట్లు కనపడుతున్నది, నిజానికి అంతా అవాస్తవం. సత్యంలాగా కనపడుతున్నది, వాస్తవానికి అసత్యం. లేదు కాది ఉన్నట్లుగా కనపడుతున్నది, మిథ్య. దీనిని గనక ఆలోచన లేకుండా అంగీకరించామా, కష్టమే కలుగుతుంది తప్ప సుఖం అన్నది లేనే లేదు. ఈ లోకంలో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేంత వరకు కూడాను బరువులు మోసుకుంటూ తిరిగేవాళ్ళు. ఆలోచనల బరువులు, ఆశయాల బరువులు, ఒంటి మీద బరువులు. నిత్యము భారవాహనం చేసేవాళ్లే తప్ప తెలివి కలవాడు ఒక్కడు కనిపించడం లేదే. పండితుడని చెప్పబడేవాడు కూడాను జిగీషుతోటి ఇతరులను జయించడం కోసం చెప్పి అధిక పాండిత్యం సంపాదించాలని భ్రాంతిలో ఉంటున్నాడు తప్ప, ఇతడి పాండిత్యము అది లోక వృత్తులకు సంబంధించిందైనా, లేదు సాహిత్యానికి సంబంధించిందైనా, మరొక వేదశాస్త్ర పాండిత్యమైనా సరే, ఇతరులను జయించాలనే తలంపుతో చేసే ఇతడి ఈ ప్రయత్నం వల్ల ఇతడు ఏం సాధిస్తాడు? ఇతడు మలినుడైపోయాడు కదా. అన్యాన్ని అతడు దర్శించడంతో, లోక దర్శనం అవటంతో, లోకం ఉందని గమనించడంతో, అంగీకరించడంతో ఇతడు అపండితుడైపోయాడు కదా. ఎన్ని శాస్త్రాలను ఇతడు అవపోసన పట్టి మనసులో ధారణ చేసినా కూడా ఫలితమేమి? అన్యం తోస్తూ ఉన్నంతసేపు వ్యవహారం తప్పదు, వ్యవహారంలో శ్రమ తప్పదు, రాగద్వేషాలు తప్పదు. ఈ రాగద్వేషాలతోటి కూడి పనులు చేస్తూ ఉన్నప్పుడు పాపపుణ్యాలనే బంధాలు, సంఖ్యలు తప్పవు. ఈ సంఖ్యలు ఉన్నంతకాలం జన్మలు మరణాలు తప్పవు. ఇది స్పష్టంగా కనపడుతూ ఉండగా నేనెందుకు ఇలా అందరిలాగా నేను కోతిలాగా పనిచేయాలి? నేను అలా ఉండను. నేను దశరథ కుమారుడైన రాముడనే అహంకారాన్ని పూని ఉండను. నా వాస్తవ స్వరూపాన్ని స్మరించడం కోసం నేను ముందుకు బయలుదేరి వెళ్తాను. ఇదిగో కూర్చున్న చోటనే ఈ శరీరాన్ని అలా కూర్చుండబెట్టేసి మనసులోనే సమస్తాన్ని దర్శిస్తూ, మనసులోనే సమస్తాన్ని నిరసిస్తూ, మనసులో మనసుని లయం చేసి, మనసుని మాయం చేసి నేనుగా ఉంటాను. కొంచెం దీన్ని అంగీకరించామా, వృత్తులన్నీ కూడాను విషయ అనుసంధానంతో వృద్ధి పొందుతూ, బలపడుతూ తిరిగి వాటిలోకి నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయి. దీంట్లో ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా సరే, ఈ స్త్రీ సౌఖ్యం అనే విషయం వచ్చేటప్పటికి అందరి నిష్టలు అక్కడ ముగిసిపోతూ ఉన్నాయి. ఆ భోగం ముందు తక్కిన భోగాలు దిగదుడుపు అన్నట్లుగా ఉన్నాయి. ఇది అహంకారంతో, అజ్ఞానంతో కూడుకొని ఉన్న విషయం కాబట్టి దీంతో నాకు పని లేదు. పైగా ఒక్క చిన్న కోరిక ఉన్న తక్కిన కోరికలన్నింటినీ వెంట పెట్టుకుని వస్తూ ఉన్నది కాబట్టి, అతి పెద్దదైన బలీయమైన ఈ కోరిక నేను కలిగి ఉన్నట్లయితే ఇది నన్ను మోహంలో ముంచివేసి మరలా సంసారంలో దించుతుంది. కాబట్టి నేను దానిని కూడా ముట్టను. అత్యంత రమ్యంగా కనిపిస్తున్నప్పటికీ దాంట్లో రమ్యత నాకు తోచటం లేదు. ఇది
చాలా అందంగా అలంకరించబడిన విష పదార్థం లాంటిది. ఇది మరణానికే తప్ప మేలుకి కాదు. ఈ దేహం ఉన్నంతసేపు కోరికలు కలుగుతూనే ఉన్నాయి, అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దానితోటి మనసు విషయాల వైపే పరుగులు తీస్తూ ఉన్నది. విషయాల మనసుని సేవిస్తున్నామని చెప్పి చెబుతూ మనసుని కట్టిపడి వేస్తూ ఉన్నాయి. రమ్యంగా కనపడే స్త్రీలు ఎలా అయితే మొట్టమొదట తమ దగ్గర చేరిన పురుషుల్ని క్రమక్రమంగా వినయాన్ని, అనుకూలతని, పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ చివరికి వశం చేసుకొని బొమ్మల్లాగా ఆడిస్తారో, ఈ విధంగానే ఈ కోరికలు, ఈ విషయాలు మనసుని కట్టుబడి వేస్తూ ఉన్నాయి స్వామి. దీని కారణం చేత నేనెవరో నాకు తెలియటం అనేది దూరం అయిపోతూ ఉన్నది. కాబట్టి ఆత్మ కనపడని చోట తానెవరో తనకు తెలియని చోట పనిచేయకపోవడం ఏమిటి? చీకటిలో గురుడ్డివాడు గట్టి ప్రయత్నం చేయటం లాంటిది, ఆలోచన లేకుండా పరుగులు తీయటం లాంటిది కదా ఇది. తానెవరో తాను తెలియకుండా పనిచేయడం అనేది. కాబట్టి వాస్తవం ఏమిటో స్పష్టంగా నాకు కనపడే వరకు కూడా, వాస్తవాన్ని నేను దర్శించేంత వరకు కూడా, ఈ శరీరం మీద, ఈ జీవితం మీద సంపూర్ణ స్వాధీనత్వం నాకు లభ్యమయ్యేంత వరకు కూడా నేను దేనిని ముట్టను, ఏ పని చేయను, దేని యందు కూడా ఆసక్తి కనపరచను. ప్రతి ఒక్కరూ చనిపోవటం చూస్తూ ఉండి చావు తథ్యమై ఉండగా, దానికి ముందు ఏదో సాధిస్తాను, నేను వీరుణ్ణి, అతన్ని జయించాను, ఇతన్ని జయించాను, యశస్సును ఆర్జిస్తాను, కీర్తిని సంపాదిస్తాను, స్వర్గాన్ని సంపాదిస్తాను అని చెప్పి పరుగులు తీయటం, స్వర్గానికి కూడా మరణం ఆసన్నమై ఉండగా, స్వర్గానికి కూడా అంతం కనపడుతూ ఉండగా, స్వర్గానికి పోయి కూడా వీడు ఏం చేస్తాడు? ఈ విధమైన పాటల వల్ల నరకం అనే అనుభవం కూడా తథ్యమవుతూ ఉండగా, దాన్ని ఎవరు కోరి నరకంలో పడతారు, నరకానుభూతిని పొందుతారు? కాబట్టి అన్నిటినీ వదిలి ఈ సమస్తానికి ఆధారమై ఉన్నది, సమస్త సుఖ రూపమై ఉన్నది, సమస్త వృత్తి రూపమై ఉన్నది, సమస్తమైన అనుభూతి రూపమై ఉన్నది అయిన వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును సంపాదించినట్లయితే ఈ బాధలేవి ఉండవు. కాబట్టి ఇప్పుడు రాగం అనే మాలిన్యంతో మలినమైపోయి ఉన్న ఈ జనాలందరి యొక్క విధానాన్ని నేను ఆలోచన లేకుండా పాటించటం కాకుండా, స్వయంగానే నేనే విచారణ చేసి ఏది ఏమిటో జాగ్రత్తగా తెలుసుకొని సాధించవలసిన దాన్ని సాధిస్తాను. త్రిగుణాత్మకమైన ఈ అనుభూతి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నం చేయటమే నిజమైన ప్రయత్నం చేయటం. ఇదే ఉత్తమమైన కార్యం, చేయదగిన పని ఇదే. ఈ పని చేసిన తర్వాత, నేనేమిటో నాకు తెలిసిన తర్వాత, అప్పుడు ఆలోచన చేసుకోవచ్చు. కాబట్టి సత్వగుణాన్ని ఆశ్రయిస్తాను, రజస్తమాలను తొక్కివేస్తాను, సత్వగుణ సంబంధమైన కార్యముల యందు మాత్రమే ఉంటాను, జ్ఞానాన్ని గురించి మాత్రమే, వాస్తవాన్ని గురించి మాత్రమే విచారణ చేస్తాను. అలా కానట్లయితే పనికిరాని వస్తువుల యందు ఆసక్తి మెండవుతూ ఉన్నది. ధైర్యంగా ఉండటం అనేది కుదరడం లేదు, భయం ఆవహిస్తూ ఉన్నది. మరణం సమీపిస్తూ ఉన్నదని సంగతి తెలిసి ఎదురుగా మృత్యువుని కూర్చోబెట్టుకుంటే ఎవరైనా రుచ్యమైన పదార్థాలను భోగించగలడా? ఉత్తమోత్తములైన స్త్రీలు ప్రాప్తించినప్పటికీ మరణం కాసేపట్లో ఉన్నదని సంగతి తెలిసిన తర్వాత వాడు సంపూర్ణమైన నిస్సంశయ బుద్ధితోటి భోగాన్ని అనుభవించగలడా? వీళ్ళందరికీ మరణం కనపడకపోవచ్చు, విస్మృతి కలగవచ్చు కాక, నాకు స్పష్టంగా కనపడుతున్నది అంతం అనేది. తదనంతర స్థితి కూడా నాకు అర్థమవుతున్నది, మరలా జననం, మరలా ఎటువంటి స్థితి అని. ఇది వద్దు, ఈ చక్ర బ్రహ్మంలో నేను ఉండను. ఎంత ప్రయత్నించినా యవనం నిలబడడం లేదు. లేపనాలు, అనులేపనాలు, పానీయాలు, ఔషధాలు ఎన్ని స్వీకరించినా, ఆహార నియమాలు ఎన్ని పాటించినా యవనం అలా మెరుపులాగా మెరిసి వెళ్ళిపోతూ ఉన్నదే తప్ప ఉండడం లేదు. మెరుపు వెలుగులో ఏ పని చేయగలం మనం?
కాబట్టి యవన సమయంలో కనపడే శక్తిని దీనికే ఉపయోగిస్తాను తప్ప వేరే దానికి నేను వాడను. స్వామి, కనపడే వస్తువు ఏదైనా సరే జనన మరణాలకు అధీనం అయిపోయి ఉన్నది. నిరాకారం ఏదైతే ఉందో, ఉన్నట్లయితే ఆ నిరాకార వస్తువే వాస్తవం, కానీ సాకారం వాస్తవం కాదు. సాకారం ఎప్పటికీ అనృతమే, నిరాకారమే నిశ్చలం. సాకారం ఎప్పుడూ చంచలమే, చపలమే. ఇది మెరుపులాగా మెరిసి కనపడి వెళ్ళిపోతుంది తప్ప నిలబడేది కాదు. ఏ ఆకారము కూడాను శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వత శబ్దంతో చెప్పబడుతూ ఉన్నది దాని జీవితకాలాన్ని నిర్ణయించి అంతకాలం అది ఉంటుందని చెప్పడానికి శాశ్వతత్వం అనే మాట వాడుతూ, ఆ మాటనే భ్రాంతిగా అనుకరిస్తూ, శాశ్వతత్వం అంటే ఎప్పటికీ ఉండడం అనే భ్రాంతికి కూడా మనసు లోనవుతూ ఉంది. జనుల్లో ఇది కనపడుతున్నది. నిజానికి శాశ్వతత్వం అనేది సాకారంగా సాధ్యమయ్యేది కాదు. ఈ దిక్కులు వాస్తవం కాదు, ఈ అంతరంగ బహిరంగాలు వాస్తవం కాదు, ఈ అవస్థలు వాస్తవం కాదు, ఈ కాలాలు వాస్తవం కాదు. కానీ వీటన్నిటినీ మహాకారుడు మృంగివేస్తూ ఉన్నాడు. చిత్రంగా లేని వస్తువుని మృంగి ఈయన ఎలా తృప్తి పడుతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మిథ్యా వస్తువులను మృంగే ఈ కాలుడు అతడు కూడా మిథ్య అయి ఉండాలి. ఎవడు ఇట్టివాడో అతడికి అట్టిదే కదా భోజనం. కాబట్టి ఈ కాలం కూడా వాస్తవానికి భ్రాంతియే. జననం లేదు, మరణం లేదు, జీవితం అసలే లేదు. కానీ అనుభూతిని అనుభవిస్తున్న ఒక తత్వం ఏదైతే ఉన్నదో అది మాత్రం ఉన్నది. అది అనేకం అని చెప్పి నాకు తోచడం లేదు. అది ఒక్కటి మాత్రమే ఉన్నది. అది విస్మరణకు గురై ఉన్నది ఈ లోకంలో, ఈ పద్ధతుల్లో. కాబట్టి వాస్తవానికి అస్తిత్వం కలిగి ఈ సమస్తానికి ఆధారమై ఉన్న ఆ ఈశ్వర తత్వాన్ని నేను దర్శించదలుచుకున్నాను. దానిగానే నేను ఉండిపోదలుచుకున్నాను. ఎంతెంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళని చెప్పబడ్డా, ఎందరికంటే ఎంత బలవంతుడని చెప్పి చెప్పబడ్డవాడైనా, ఎన్నెన్ని గొప్ప ఆశయాలు కలిగి ఉన్న వాళ్ళైనా సరే అందరూ కూడాను మాయమైపోతూ ఉన్నారు. ఇక సామాన్యంగా కనపడుతున్న ఒక చక్రవర్తి కుమారుడైన నా సంగతి ఏమిటి? ఈ విధంగా కాలం చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. మిథ్యామయమైన ఈ అనుభవాల్ని అలా కొనసాగించడం నాకు అస్సలే ఇష్టం లేదు. ఎంతటి వివేకం కలిగినా పంచేంద్రియాలకు సంబంధించిన ఆయా విషయాల యందు ఏ కొంచెం బలహీనత ఉన్నా సరే అక్కడ ప్రతి ఒక్కడు కూడాను అపజయాన్నే పొందుతూ ఉన్నాడు. ఆ క్షణంలో నిజానికి అది జయము అపజయము కూడా వాస్తవం కాదు. స్వామి, ఎంతని చెప్పమంటారు? ఇదంతా మోహంతో, మోహంలో మనుషులందరూ పడిపోయి గందరగోళానికి కారణమవుతున్నది తప్ప ఇక్కడ వాస్తవం అనేది కనపడటం లేదు. ఈ జనాలు మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, చేస్తున్నారు. మధ్యలో ఏవో పనులు ఇది వాస్తవం అనుకుంటూ చేస్తున్నారు. దాని ఫలితాలని చెప్పి అంటూ స్వర్గ నరకాలకి, జననానికి వాళ్ళు నోచుకుంటూ ఉన్నారు. ఏమిటి ఇది పని? చరివిత చదవాలి, మళ్ళీ అదే, మళ్ళీ అదే, మళ్ళీ అదే, మళ్ళీ అదే. వీళ్ళప్పటికీ గుర్తెరగలేరా? ఎక్కడో గుర్తెరిగిన మీబోటి మహాత్ములు కనిపిస్తున్నప్పటికీ ఇటువంటి ఈ లోకంలో మీరు ఏం సాధిస్తున్నారు? ఎందుకు ఇలా వర్తిస్తున్నారు? ఈ ఋషిత్వము, ఈ మహర్షిత్వము, ఈ బ్రహ్మర్షిత్వము, ఈ లోక కళ్యాణము ఇత్యాది మాటలకు అర్థం ఏంటి? దేన్ని మీరు దేని కళ్యాణాన్ని చూస్తున్నారు? దేన్ని మీరు రక్షించబోనుకుంటున్నారు? ఎవరికి మీరు రక్షకులు? మహాత్మా నిస్సందేహంగా మీకు తక్కిన వారి కంటే విలక్షణంగా ఉన్నారు. శాంతి విషయంలో మీరు స్పష్టంగా పరమశాంతిని అనుభవిస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది ఎలా సాధ్యమైంది? కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? ఈ మహారాజు సందర్శనం ఏమిటి?
ఇక్కడికి ఏ పని మీద మీరు వచ్చారు, ఏం పని చేస్తూ ఉన్నారు? ఈ మహర్షులందరూ కూడా, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడాను ఈ భ్రాంతిపూర్ణమైన ఈ జీవితంలో ఈ జనులందరినీ రక్షకులుగాను హితులుగాను కనపడుతూ ఉండడానికి కారణం ఏమిటి? దేని హితాన్ని మీరు సాధిస్తూ ఉన్నారు? మీ పోకడలో లోకం పోకడ, నా ఆలోచన, వీటన్నిటిని ఎలా సమన్వయపరుచుకోవాలి? ఎలా నేను దీన్ని అర్థం చేసుకోవాలి? ఏ ఇంట చూచినా, ఏ ఊరు చూచినా, ఏ నగరం చూచినా, ఏ రాజ్యం చూచినా, భూలోకం అంతటా కానీ, స్వర్గంలో కానీ, నరకంలో కానీ, ఎక్కడైనా కానీ ఒకటే, ఈరోజు పండుగ కాబట్టి ఈ పనులు చేసుకోవాలి, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉండాలి అని శ్రమ పడుతూ ఉండడం. మరలా ఈ పండుగ అయిపోయింది, పనులు చేసుకోవాలి, అది కావాలి ఇది కావాలని పనులు తీయడం. ఈ భ్రాంతిలో తిరుగుతూ ఉండగానే ముసలితనము, మరణము ఆసన్నం కావడం. యవ్వనం ఇష్టమే, కానీ రోగం ఇష్టం లేదు. సుఖాలు ఇష్టమే, భోగాలు ఇష్టమే, యవ్వనం ఇష్టమే, కానీ ఆ క్రమంలో వచ్చి పడే ముసలితనం ఇష్టం లేదు. ముసలితనంతో అయినా సరే బ్రతుకుదామని బ్రతుకు మీద ఆశ, అని మరణం మాత్రం నువ్వు యవనాన్ని కూడా కబలించి వేసేంతటి మొనగాడివా, రా అని చెప్పి ముసలితనాన్ని కూడాను మ్రెంగి వేస్తూ ఉన్నది. కాబట్టి కాలుడు బలవంతుడిగా కనపడుతున్నాడు, వాడికంటే నేను బలవంతుడిని అయితే గాని నేనే పనిలోకి పోను. నాకు బలవంతుడైన శత్రువుని ఉంచడం రాజపుత్రుడిగా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ కాలం అనే బలీయమైన శత్రువుని నేను జయించవలసిందే, లేతే నేనే కాలస్వరూపుణ్ణై ఉండవలసిందే, నేనే కాలకాలుణ్ణై మహాకాలుణ్ణై ఉండవలసిందే. ఇదే వాస్తవం, ఇది తత్వం. దీన్నే నేను లక్ష్యంగా చేసుకొని సాధించవలసి ఉంది. కానీ మిగతా తక్కిన వాటిని సాధించే ప్రయోజనం ఏమిటి? రాజులను రాజులు జయిస్తూ ఉన్నారు, వీరులను వీరులు జయిస్తూ ఉన్నారు, జ్ఞానిని పండితుడిని మరొక పండితుడు జయిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఏ లక్షణం తీసుకున్నా ఆ లక్షణాన్ని అధికంగా కలిగిన వాడు కనపడుతూనే ఉన్నాడు వీడికి. కానీ వీళ్ళందరూ కలిసి కూడా కాలుణ్ణి మాత్రం జయించలేకుండా ఉన్నారు. కాబట్టి నేను కాలుణ్ణి జయిస్తాను. ఇది నా ఇష్టం, ఇది నా కర్తవ్యం. మహాత్మా, ఈ లోకంలో ఈ వస్తువు ఉంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది అన్నది లేనే లేదు. ఏ వస్తువుని మనం ఇది మనశ్శాంతిని కలిగించే వస్తువుగా నమ్మలేం. ఆఖరికి చింతామణినైనా సరే. అది కూడా ఒకనాడు వస్తుంది, ఒకనాడు జారిపోతూ ఉన్నది, నిలకడ ఉండడం లేదు. చింతామణి నేను పొందినప్పటికీ కూడాను విషయేంద్రియ సౌఖ్యాలను అది ఇస్తుంది తప్పితే దాన్ని దాటిపోయే స్థితిని ఎందుకు కల్పిస్తుంది? కాబట్టి దేని యందు కూడాను ఈ లోకాల్లో సుఖం లేదు. స్వర్గంలో సుఖం ఉందని చెప్పి భావన చేస్తే స్వర్గంలో కూడా సుఖం లేదు. ఎందువల్లంటే అక్కడ తీసుకువెళ్ళిన పుణ్యధనం అనేది ఖర్చు అవుతూ ఉండడం అనే ఒక భయం ఉండనే ఉంది, నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఇక సుఖానికి తావెక్కడ? స్వర్గంలో కూడా అప్పటి వరకు కనిపించి స్వర్గం నుంచి చ్యుతులైపోయేవాడు కనిపిస్తూ ఉండగా స్వర్గవాసి ఎలా సుఖంగా ఉండగలడు? అజ్ఞానం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అజ్ఞానంతో లభించే ఆ సుఖం ఏదైతే ఉందో అది క్షణికము, అశాశ్వతము. కాబట్టి అది నాకు అవసరం లేదు. నేను స్వర్గాన్ని నిరసిస్తూ ఉన్నాను, జీవితాన్నే నిరసిస్తూ ఉన్నాను. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే ఈ అవస్థలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. ఇది జాగ్రత్త అవస్థ, ఇది స్వప్నావస్థ, ఇది నిద్రావస్థ అనే అవస్థలకి గురి కావటం కూడా నాకు ఇష్టం లేదు.
ఇది మొదటి మెట్టు, ఇది తర్వాత మెట్టు అనే ఈ క్రమగతి రూపంలో కనపడుతున్న స్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకదాన్ని ఒకటి గడిచిపోతూ ఉండగా తక్కినది మాయమైపోతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అశాశ్వతమైన స్థితి కూడా నాకు అవసరం లేదు. నాకు సమత్వం కావాలి, కేవలత్వం కావాలి, నేను తప్ప అన్యం లేని స్థితి కావాలి. ఇది వాస్తవమా కాదా? నేను అనుకునే స్థితి అనేది ఉన్నదా లేదా? నేను కాక ఇతరులు ఎవరైనా ఉన్నారా? నేను ఈ దశరథ కుమారుడని ఈ దేహం అని చెప్పి నేను అంగీకరించడం లేదు. నా వాస్తవ స్వరూపం ఏమిటి? నా ఊహకు తడుతున్నదేనా? ఇంకేదైనా ఉన్నదా? ఎంత చెప్పినా నాకు తృప్తి కలగడం లేదు మహాత్మా. మీ సాంగత్యం వల్ల నేను ఏ మేలు పొందాలని ఆశపడుతున్నానో ఆ మేలు నేను చెప్పదలుచుకున్నదంతా అధికంగా చెప్పకపోతే కలగదనే ఒక సంశయం కలుగుతూ మరలా మరలా చెబుతున్నాను. పునరుక్తి దోషయుక్తమైనదే, కానీ ఆర్తితో ఉన్నవాడు పునః ప్రార్థిస్తాడు కదా మహాత్మ. అందువల్ల ఈ బాల్యాన్ని, యవ్వనాన్ని, వార్ధక్యాన్ని మళ్ళీ మళ్ళీ నిరసిస్తూ ఉన్నాను. ఈ విషయానందాన్ని మళ్ళీ మళ్ళీ నిరసిస్తూ ఉన్నాను. ఈ విషయ భ్రాంతి, ఇది వాస్తవం అనే భ్రాంతిని మరలా మరలా స్మరించి నిరసిస్తూ ఉన్నాను. ఈ కాలాన్ని నిరసిస్తూ ఉన్నాను, ఆయుష్ని నిరసిస్తూ ఉన్నాను, లక్ష్మిని నిరసిస్తూ ఉన్నాను, అహంకారాన్ని నిరసిస్తూ ఉన్నాను, ఈ రాకపోకల్ని నిరసిస్తూ ఉన్నాను, నేను ఇతరం అనే భావాన్ని నిరసిస్తూ ఉన్నాను. కాలుడికి దొరకకుండా ఎక్కడైనా దాక్కోవడం అనేది కుదురుతుందా? కొండ గుహలో ఉన్నా, రాజభవనంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, బ్రహ్మలోకంలోనే ఉన్న కాలుడు కబలించి వేస్తూనే ఉన్నాడు. బ్రహ్మకే దిక్కు లేనప్పుడు బ్రహ్మలోక వాసులకి ఏం దిక్కు? ఆయనకి కూడాను ఒక కాలం అనేది కనిపిస్తూ ఉన్నప్పుడు, ఇది బ్రహ్మాయువు అని చెప్పి తెలుస్తూ ఉన్నప్పుడు, ఆయువు కాలుణ్ణే కదా ఆహ్వానిస్తూ ఉన్నది నిరంతరం. ఆయువు కబళించి వేయబడుతూ ఉన్నది కదా కాలుడి చేత. కాబట్టి నాకు ఎక్కడా కూడాను ఇష్టం కలగట్లేదు స్వామి. ఈ జీవితాన్ని అంగీకరించి నిరంతరం ఇక్కడ కనపడే ఈ దురవస్థల పాలు కావటం అనేది నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇక్కడే ఉండాలి అని చెప్పి అనుకుంటే కనుక ఈ లోకం అంతా నాకు పవిత్రంగా కనపడటం ఎట్లా? ఒక్క దోషం కూడా ఎవరిలోనూ నాకు కనపడకుండా, తోచకుండా ఉండే స్థితి ఏమిటి? నిరంతర సౌఖ్యమే తప్ప మరణం అనే భ్రాంతి లేని స్థితి ఏమిటి? విషయేంద్రియ సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను సంసారం అనే బంధంలో చిక్కుకోకుండా ఉండే మార్గం ఏమిటి? పాపం పుణ్యం అనే ఈ రెండు లెక్కల నుంచి బయటపడి నేను రుణరహితుడిగా ఉండటం ఎట్లా? ఏ అవస్థలోనూ సుఖం కనపడడం లేదు. జాగ్రత్త అవస్థలో దుఃఖాలే ఉన్నాయి, స్వప్నావస్థలో దుఃఖాలు ఉన్నాయి, సుషుప్తి అవస్థ ఏమీ తెలియని స్థితి నుంచి తిరిగి ఈ పాడు స్థితికే తీసుకొస్తూ ఉన్నది. కాబట్టి అందులో సుఖం ఉందని చెప్పి చెప్పడం కూడా వాస్తవం కాదు. ఎందువల్లంటే మత్తు పదార్థం కాసేపు అన్నిటిని మరిపించేటట్టు చేసో, శరీర విస్మృతి కలిగించో సుఖాన్ని ప్రసాదిస్తుందనే ఒక భ్రాంతిని, సుఖవంతమనే ఒక భ్రాంతిని ఎట్లయితే కల్పిస్తూ ఉంటుందో ఈ సుషుప్తి కూడా అంతే. దాని తర్వాత అది మరలా సంసారంలోకి తోస్తూ ఉన్నప్పుడు సుషుప్తి మేలు చేసింది అని చెప్పి ఎలా చెప్తాం? సాంసారిక జీవులకి సుషుప్తి సుఖాన్ని ఇస్తుంది. నాబోటి వాళ్ళకి ఈ మూడు అవస్థల్లో కూడాను విశ్వాసం లేదు, సుఖం లేదు. కాదు, ఈ మూడు అవస్థలు అనుభవిస్తూ కూడాను ఆ అనుభూతిని నిలబెట్టి ఉంచి కూడాను నేను దాంట్లో మునక్కుండా ఉండే స్థితి, సంపూర్ణంగా ఈ జీవితాన్ని పూర్ణమైన భావంతో, నిస్సంశయ స్థితితో అనుభవించగలిగే స్థితి అనుభవిస్తున్నప్పటికీ ఇది వాస్తవం అనే భ్రాంతిలో మునక్కుండా ఉండే స్థితి ఉన్నదా? అది ఎలా లభ్యమవుతుంది? నేను అనుకున్న విధానం ద్వారానా, ఇంకేదైనా సులభోపాయం ఉన్నదా?
ఈ జగత్తు స్పష్టంగా తెలుస్తున్నది అస్థిరమని. ఒకనాడు ఒక మహారాజ్యంగా కనపడుతున్నదే పాడుబడే అరణ్యంగా మారిపోవటం చూస్తూ ఉన్నాం శిథిలమైపోయి కొంతకాలానికి. ఏది అడవి అని చెప్పి చెబుతూ ఉన్నామో ఆ అటవీ ప్రదేశంలో సుందరమైన మహా నగరం వెలయటం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆ నగరంలో తిరుగుతున్నప్పుడు పూర్వం అక్కడే వనాల్లో తిరిగిన వాళ్ళకు కూడా ఆ వనం అనేది అనుభవానికి రాదు. ఆశ్చర్యం. నిరంతరం ఈ జీవన దృశ్యం అనేది ఇలా చిన్న స్థాయి, పెద్ద స్థాయి అనే వివిధ స్థాయిల్లో ఆయా ప్రమాణాలతో మారిపోతూనే ఉన్నది. సాగరాలు ఎండిపోతూ ఉన్నాయి, కొత్త సాగరాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. భూమి గతి కూడా అప్పుడప్పుడు చంచలిస్తూ ఉన్నది. నక్షత్రాలు రాలిపోతూ ఉన్నాయి. సూర్యుడు ఆరిపోతూ ఉన్నాడు. చంద్రుడు వెన్నెల నీయటం మానుకుంటూ ఉన్నాడు. ప్రళయాలు వస్తూ ఉన్నాయి. ఇది అది అనేది ఏముంది? పంచేంద్రియ విషయాలకి ఆ అనుభవాలకు వచ్చే సమస్తము కూడాను మాయమైపోతూనే ఉన్నాయి. ఏది స్థిరంగా ఉండడం లేదు. స్థిరత్వం అనేది అసలు కనపడడం లేదు. స్థిరంగా చాంచల్యం ఉన్నది తప్పితే స్థిరత్వం అనేది ఉన్నట్లుగా కనపడటం లేదు. పోనీ చపలత్వం అనే వస్తువు ఉన్నదా అంటే నిజానికి ఇక్కడ అక్కడ అని కానీ లోపల బయట అని కానీ నేను నీవు అనేది కానీ భ్రాంతియే కాబట్టి చాపల్యం అనేది కూడా లేదు. ఈ విధంగా నా దృష్టికి అందుతూ ఉన్నది స్వామి. స్థిరత్వాలు కూడా అస్థిరమే, వాస్తవం కాదు. ఇవి స్థిరంగా అనుభవానికి వస్తున్నప్పటికీ కూడా ఇవి వాస్తవానికి కాదు. నిరంతరము కూడాను బీజసత్తగా, ఫలసత్తగా, వృక్షసత్తగా ఈ జీవులు మారిపోతూ ఉన్నారు తప్ప ఒక్క చోట ఉండటం, ఒకదానిగా ఉండడం, నిరంతరం నిరపాయంగా ఉండడం అనేది సాధ్యం కావడం లేదు. ఏ ఒక్క సాకారవంతమైన వస్తువు, ఏ జీవుడైనా సరే అది సుందరమైనదైనా కాకపోయినా, సుఖవంతమైనదైనా కాకపోయినా సరే ఆ జీవితాన్ని కోరుతూ ఉన్నారు తప్ప మారిపోవడానికి ఇష్టపడడం లేదు. కానీ మార్పు మాత్రం తథ్యమై ఉన్నది. ఎలా? పైగా ఇంతవరకే కాకుండా ఇది ఈ కాలమని, వెనక ఇలా ఉండేదని, వెనకటి కాలంలో ముందు ముందు ఇలా ఉండాలని ఈ భ్రాంతి ఒకటి స్పష్టంగా అందరిలోనూ కనిపిస్తున్నది. ఆహా, ఆ రోజుల్లో అలా ఉండేది, ఎంత బాగుండేది. కానీ ఆ రోజులో పడ్డ శ్రమ తప్ప దృశ్యాన్ని మాత్రమే గుర్తు చేసుకుంటూ బాగుంది బాగుంది అని చెప్పి చెప్పుకుంటూ తనను తానే ఖండించుకున్నట్లుగా, తనకు తానే విషం పెట్టుకున్నట్లుగా, తనకు తానే కళ్ళు మూసుకొని నడిచి గుంటల్లో కూలిపోతున్నట్లుగా. ఏమిటి ఈ ఆలోచనలు? వాస్తవాన్ని గుర్తెరగకుండా ఒక్క క్షణం చేతిలో నిలబడడం లేదు కదా. సమస్తము వెళ్ళిపోతూనే ఉన్నాయి కదా. కాబట్టి స్వామి, దీని యందు నాకు ఆసక్తి లేదు. ఈ రాజ్యాన్ని పరిపాలించమని తండ్రి గారు చెప్పినట్లు వినమని, లేకపోతే తక్కిన వాళ్ళు చెప్పినట్లు వినమని మీరు నాకు బోధించవద్దు. నేను అడిగిన విధంగా ఇవన్నీ అనుభవానికి వస్తున్నప్పటికీ కూడాను నేను సుఖంగా ఉండడం ఎట్లా? ఈ మరణాన్ని జయించడం ఎట్లా? కాలాన్ని జయించడం ఎట్లా? నిజమైన శాశ్వతత్వాన్ని అనుభవించడం ఎట్లా? ఏది వాస్తవం, ఏది అవాస్తవం? స్వామి, ఈ విషయాన్ని నాకు తెలియజేయండి. ఈ సంసార దోషంతో నేను బలైపోవటం నాకు ఇష్టం లేదు స్వామి అంటూ శ్రీరామచంద్రుడు తన స్థితినంతా తెలియజేస్తూ ఇంకా ఇంకొక మాట చివరిగా ఏం చెప్తున్నారు ఆయన అంటే, స్వామి, మీరు నాకు తెలియజేయండి. మీరు తెలియజేసి చెప్తున్నప్పటికీ, మీరెంత సమర్థవంతంగా నాకు బోధించినప్పటికీ అది నాకు అర్థం కాకపోతే తిరిగి నా స్థితినే ఆశ్రయిస్తాను, ఇప్పుడున్న స్థితినే. ఆ విధంగానే విచారణ చేస్తూ ఉంటాను.
మీరు చెప్పింది, మీరు ఎంత గొప్పగా చెప్పినా నా ఆసక్తి వల్ల నాకు అది అర్థం కాకపోయినా పని పూర్తయ్యే వరకు మాత్రం నేను ఇలానే ఉంటాను. భాగ్యవశాత్తు, మీ అనుగ్రహవశాత్తు మీరు చెప్పిన విషయం చొప్పున నాకు పట్టిందా, అంతకంటే సంతోషకరమైన విషయం ఏమున్నది కాబట్టి ఆ పరమమైన స్థితిని నేను సాధించి అప్పుడు మాత్రమే శాంతిగా ఉండగలను, అప్పుడే సుఖంగా ఉండగలను. అది మీ వల్ల సాధ్యమవుతుంది అనే ఒక ఆశ నాకు ఉన్నది. దానిని పూరించి మీ మహాత్మ్యాన్ని నిలబెట్టుకోండి మహాత్మా. సార్థక నామధేయులు కండి అని చెప్పి విశ్వామిత్ర భగవాన్ ఎదుట, కులగురువైన వశిష్ఠ భగవాను ఎదుట, తత్తుల్యులైన తక్కిన మహర్షి గణం ఎదుట, తండ్రి గారి ఎదుట, తమ్ముళ్ళ ఎదుట, తన పరివారము, తోటి రాజులు, రాజపుత్రులు వాళ్ళందరి ఎదుట శ్రీరామచంద్రుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన్ని పిలిపించారు అనే సంగతి తెలిసి అంతఃపుర కాంతలు పైన ఆ బాల్కనీల్లో, అంటే అళిందలు అంటారు, ఆ అళిందల్లో వాడు తగు తగు స్థానాల్లో కూర్చొని చిన్న శబ్దం చేసిన ఆయన గొంతు తమ దాకా చేరదేమో ఆ మాట అనే ఉద్దేశంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడాను చాలా నియంత్రించుకుంటూ కూర్చొని ఉన్న ఆ స్త్రీలు అందరూ ఆయన మాటలు వింటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడాను అత్యద్భుతం అనిపిస్తూ ఉన్నది. ఏమిటి మాటలు? ఈ పిల్లవాడి వయసు ఎంత? రాజకుమారుడైతే కావచ్చు కాక, మనందరికీ గౌరవనీయుడైతే కావచ్చు కాక, మనందరికీ ఆధారం అయితే అయి ఉండొచ్చు కాక, కానీ వయసుకు మించిన మాటలు. పెద్దవాళ్ళు కూడాను, ఎంత వయసులో ఉన్న వాళ్ళు కూడాను ఈ విధమైన పరిశీలనని కలిగి ఉండి నిరంతరం ఇటువంటి ఆలోచనతోటి వర్తించడం అనేది మనం ఎప్పుడు గమనించలేదే. అత్యంత అరుదైన సంఘటన ఇక్కడ జరుగుతున్నట్లు ఉన్నది అని ప్రతి ఒక్కరూ కూడాను, ఋషులు, వివిధ స్థాయిల్లో ఉండే పౌరముఖ్యులు, రాజోద్యోగులు అందరూ కూడాను అన్ని ఆలోచనలు వదిలివేసి రాముని మాటల్ని అలా దోషులతోటి, చెవులనే దోషులతోటి తాగటం మొదలుపెట్టారు. ఎక్కడ కదలిక లేదు, మనసులన్నీ రాముని యందు లగ్నమైపోయి ఉన్నాయి. ఆయన మాటలు అలా హృదయాల్లోకి రామబాణాలై గుచ్చుకుంటూ ఉంటే జ్ఞానం వెలిగించడం కోసం అని చెప్పి అందరూ కూడా ఆ పరమామృతంలో ధన్యులవుతూ ఉన్నారు. ఎలా సాధ్యమైంది ఇది, ఇటువంటి స్థితి? అకస్మాత్తుగా వచ్చి పడిన అమృత వర్షంలాగా అని ఆలోచన చేస్తూ అత్యంత ఆశ్చర్యానికి లోనైపోయి అలా విస్మయంతో అలా ఉండిపోయారు అందరూ కూడా. ఇప్పుడు శ్రీరామచంద్రుని ప్రశ్నలకి సమాధానం ఏ రీతిగా లభించబోతున్నది అన్నది ముముక్షు వ్యవహార ప్రకరణంలో మనం చెప్పుకోబోతూ ఉన్నాం. ఇది వైరాగ్య ప్రకరణం. మనం ఈరోజు ఈ సత్సంగంతో ముగిస్తూ ఉన్నాం. ఎంత చెప్పినా ఇదే. ఎన్నెన్నో ఉపమానాలతోటి శ్రీరామచంద్రుడు ఈ సంసారం యొక్క మిథ్యాత్వాన్ని నిరూపించుతూ మాట్లాడారు. ఈ సంసారంలో ఎలా వర్తించాలి అన్న దాని గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. నా వాస్తవ స్వరూపం ఏమిటి, దాన్ని తెలియటం ఎట్లా? అది తెలియటానికి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కాబట్టి వీటిని దూరంగా నెట్టివేయటం తప్పితే ఇంకో మార్గమే ఉన్నది అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నీ వేసి ఆయన చిరకాలంగా వర్షం లేకపోతే ఒక్కసారి ఇప్పుడు ఆకాశం మేఘావృతం అవుతున్నట్లుగా గమనిస్తే ఎలా అయితే నెమళ్ళు కేకలు వేసి వేసి అప్పటిదాకా అలసిపోయి ఇక నృత్యం మొదలు పెడతాయో ఆ చల్లగాలి తగలటంతో, ఆ విధంగా విశ్వామిత్ర భగవాను ఎదుట ఆయన అరిచి ఆయన ఇచ్చిన అభయాన్ని తలుచుకొని కొంత ఆశతోటి అలా ఉండిపోయారు. చాతక పక్షి ఏ విధంగా అయితే చిరకాలంగా దాహాన్ని ఇతరమైన జలంతో తీర్చుకోదు కాబట్టి, వర్షజలంతో మాత్రమే అది దాహశాంతిని పొందుతుంది కాబట్టి
ఆ వర్షం కోసం ఎదురు చూస్తున్న చాతక పక్షిలాగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు ఆయన. ఎలా సాధ్యమైంది ఇది? నాకు నీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడాను కుదరనిది ఈ శ్రీరామచంద్రుడికి ఎలా సాధ్యమైంది? ఎవరెవరైతే సత్వ స్వభావం కలిగి ఉంటారో వారందరికీ ఇది సాధ్యం అవుతుంది. సత్వ స్వభావం అనేది అభ్యాసాన్ని బట్టి వృద్ధి పొందుతుంది. తమోగుణమైన అభ్యాసాన్ని బట్టి వృద్ధి పొందుతుంది. రజోగుణమైనా సరే అభ్యాసాన్ని బట్టి వృద్ధి పొందుతుంది. ఎవరు ఎటువంటి పనుల్ని విశ్వసించి చేస్తూ ఉన్నారో వాళ్ళు అటువంటి స్వభావాన్ని సాధిస్తూ ఉన్నారు. స్వభావాన్ని అనుసరించి తిరిగి కోరికలు, వాటిని అనుసరించి మరలా ప్రయత్నాలు, వాటి ఫలాలు, వాటిని అనుభవం అనేవి కలుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవం, జరుగుతున్న విషయం ఇది. ఇక్కడ సుతీక్ష్ణ మహర్షి ఆయన చిరకాలం తపస్సు, నిత్యము తపో మార్గము అనే భావంతో ఉంటూ ఉండటం వల్ల ఆయన కలిగిన స్వల్పమైన సందేహం ఏదైతే ఉందో, సంశయం ఏదైతే ఉందో, అది వాస్తవానికి తానే స్వయంగా ఎరిగి ఉన్నవాడైనప్పటికీ, తెలుసుకొనగలిగిన వాడైనప్పటికీ, సత్సంగం యొక్క మహిమ ఎరిగిన వాడు కావటం చేత అది ఉత్తములైన వారితోటి చర్చిస్తే మేలు జరుగుతుందనే ఉద్దేశం కలిగిన వాడే అయి ఉండి, సుతీక్ష్ణ మహర్షి ఈ సంశయం అనే మిషతోటి అగస్త్య భగవాన్ని దర్శించి ఆయన్ని ఈ ఒక్క ప్రశ్నే వేసి ఊరుకున్నారు. అంతే. ఈ మహారామాయణం అంతా కూడాను ఆయన ముందు ఉంచబడింది. ఈ చర్చ కోసమే ఆయన అక్కడికి చేరారు. అగస్త్య భగవానుడు కూడా ఆయన ప్రశ్నించారు కదా, చిన్న ప్రశ్న కదా అని చెప్పి ఒక మాట చెప్పి వదిలేయలే. ఇదిగో ఇదంతా చెప్పడం మొదలుపెట్టారు. పూర్వం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద భగవానుడు ఎదించినప్పుడు వారి మధ్య జరిగింది చిన్న ఒక రెండు ప్రశ్నలే. కోన్ వస్మిన్ సాంప్రతం లోకే అని చెప్పి ఒక 3 శ్లోకాల్లో ప్రశ్న వేస్తే దానికి 24,000 శ్లోకాల రామాయణం అంతా కూడాను స్మరింపజేయడం జరిగింది. 100 శ్లోకాల్లో నారద మహర్షి సంక్షిప్తంగా రామాయణాన్ని ప్రవచించి దీన్ని విస్తృతపరచవయ్యా, నీ వల్ల సాధ్యం అవుతుంది అని చెప్పి వాల్మీకి భగవానుతో చెప్పటం, బ్రహ్మదేవుడు వాల్మీకి భగవానికి ఆదేశాన్ని ఇవ్వడం, వరాన్ని కూడా ఇవ్వడం మనం చూచాం. ఎందుకు సాధ్యమైందంటే వాల్మీకి భగవానుడు సాక్షాత్తు భగవంతుడే. ఆయన హర్షి, సర్వము దర్శించిన వాడు, బ్రహ్మర్షి. ఆయన వల్లనే సాధ్యం అవుతుంది. సర్వలోకము హితం కోరుకునే ఆయన. ఈ సత్సంగంలో పలికే వాక్యాలు వాక్యాలని చెప్పి చెప్పబడతాయి. సత్సంగం లేనప్పుడు ఉండే స్థితిని మౌనం అనే పేరుతోటి చెప్తాము. ఈ మౌనము సత్సంగ రూపంలో కూడా మౌనంగానే గణించబడుతూ ఉన్నది. సత్యము, మౌనము సమానమైన విషయాలు. సో ఈ విధంగా వాల్మీకి భగవానుడు, నారద భగవానుడు వాళ్ళిద్దరూ కూడా ఇదే పనిలో ఉన్నారు. ఇక అగస్త్య మహర్షి ఎవరి గురించి ప్రస్తావించారు ఆ సమయంలో అంటే, అసురుచి అనే అప్సరస గురించి, అగ్నివేశ ముని గురించి, ఆయన కుమారుడైన కారుణ్యుడి గురించి ప్రశ్నించారు. అగ్నివేశ్యముని నిత్య ధర్మపరాయణుడు, అనుష్ఠానపరుడు, తత్వజ్ఞానం తెలిసిన ఆయన కాబట్టి జీవితానుభవాన్ని, అనుష్ఠానాన్ని స్పష్టంగా దర్శించి శాంతితోటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న ఆయన కుమారుడి మీద ప్రేమతోటి కారుణుడికి ఈ కథను ఆయన చెప్పడం జరిగింది. ఈ కారుణుడు ఎటువాడు అంటే విచారణ పరాయణుడు, మంచి మాత్రమే కోరుతున్నవాడు, శుభమునందు ఇచ్చగలిగిన వాడు. ఈ శుభేచ్ఛ ఎవరికైతే కలుగుతూ ఉన్నదో వారు జ్ఞానాన్ని పొందడానికి అర్హులవుతూ ఉన్నారు. శుభేచ్ఛ లేని వాడికి విషయేంద్రియ సౌఖ్యాలు కానీ, విషయాలే మాత్రమే వాస్తవం అనే భావంతో ఉండేవాడికి ఈ జ్ఞానాన్ని వినడానికి అధికారం ఉండదు. కానీ అగ్నివేశమని పుత్రుడైన కారుణ్యుడైన మహాశయుడు వాస్తవం ఏమిటో తెలిస్తే గాని నేను చేయను అని ఇప్పుడు రాముల వారు భీష్మించుకున్నట్లుగానే ఆయన కూడా అలా కూర్చుండిపోయాడు తూష్ణీం భావంతో. తండ్రి గారు వచ్చి గమనించి ఆయనకి ఈ కథనంతా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వింటున్న దాన్ని.
ఇది ఎలా జరిగింది అంటే ఆయన సురుచి అనే అప్సరస ప్రసక్తి, ఇట్లనే దేవదూతతోటి ఆమెకు సమాగమం, వారిద్దరి మధ్యలో సంభాషణ రూపంలో అరిష్టనేమి మహారాజు యొక్క ప్రస్తావన, ఆ అరిష్టనేమి మహారాజు ఇంద్రభగవానుని ఆదేశంతో స్వర్గానికి రమ్మని పిలువబడగా ఆయన నిరాకరించటం, నిరాకరణకు కారణం ఆత్మజ్ఞానం కావాలి కానీ స్వర్గం అవసరం లేదని అరిష్టనేమి రాజర్షి చెప్పటం, ఆ రాజర్షిని వాల్మీకి భగవానుడి చెంతకి స్వయంగా ఇంద్ర భగవానుడు అదే విమానంలో పంపటం. వాల్మీకి భగవానుడు, నాయన ఈ విషయమయ్యే పూర్వం బ్రహ్మదేవుడు నాకు ఆదేశించగా నా శిష్యుడైన భరద్వాజుడికి బోధించడం జరిగింది. ఆనాడు నేనేం బోధించానో అది చెప్తున్నాను. ఇది శ్రీరామచంద్రుడు వశిష్ఠ భగవానుడి మధ్యలో జరిగిన సంవాదం అని చెప్పి, ఇప్పుడు దాకా మనం విన్న ఈ విషయాన్ని అంతా కూడా వాల్మీకి మహర్షి వైరాగ్య ప్రకరణము అని చెప్పి ఒక భాగంలో నిక్షిప్తం చేసి మన ముందుంచారు. తరతరాలుగా ఈ ఉత్తమోత్తమైన ఈ గ్రంథం సమస్తమైన వేదముల యొక్క స్వరూపం, బ్రహ్మదేవుని యొక్క శుభేచ్ఛ లోకహితేచ్ఛ అనే రూపంలో ఉన్నది. అయిన ఈ గ్రంథాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నాం. పెద్దల అనుగ్రహం వల్ల, దైవ అనుగ్రహం వల్ల అందరూ కూడా ధన్యులు. ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చింది. ఇటువంటి ధన్యత కలిగిన, కొంచెమైనా శుభేచ్ఛ కలిగిన వాళ్ళే దీన్ని వినగలుగుతారు. ఎప్పుడైతే ఒక ఆసక్తి ఉన్నదో ఆసక్తి శ్రమని ఓర్చుకునేటట్టు చేస్తుంది. మనకు అందరికీ అనుభవమే ఇది. దేని మీద ఒక ఇష్టం కలగటంతో ఆ ఇష్టాన్ని పూరించుకోవటం కోసం కాస్త ఒత్తిడికి, శ్రమకైనా సరే మనం సిద్ధపడతాం. మన జీవితం అంతా వాటితోటే నిండి ఉంది. ఇక్కడ ఉత్తమోత్తమైన సంకల్పం, ఇచ్ఛ అనే ఉత్తమ శ్రేయస్సు అనే దాని యందు ఇచ్చగలగటంతో ఇప్పుడు ఈ వైరాగ్య ప్రకరణం వినడం అనే ఈ శ్రమని మనం, ఈ విచారణ అనే శ్రమని మనం సహిస్తూ ఉన్నాం. కానీ ఈ శ్రమలో ఎంత సుఖం ఉన్నది అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. మొదట్లో కష్టంగా ఉన్న క్రమక్రమంగా ఒక్కోటి అర్థం చేసుకుంటూ ఇంకా అనేక విషయాలను తెలుసుకుంటూ ఈ శ్రీరామచంద్రుడు దేన్ని ఉద్దేశించి ఈ మాటలన్నీ మాట్లాడారో దాన్ని పొందటం కోసం మనం కూడా ముందుకు వెళుతున్నాం. రాముడితో పాటే ముక్తి, రాముడితోటి జీవనం, రాముడితో భక్తి. ఇది తత్వం. అందరికీ మేలు కలగాలి, జయం కలగాలి, అందరూ శ్రమను ఓర్చుకునే ఆ స్థితిని ధారణ చేయాలి, పట్టుబట్టి ఈ పనిని సాధించాలి. ఇక ముందు జరగబోయే పరమబోధ ఏదైతే ఉందో, మహాత్ముల నోటి నుండి వెలువడబోయేది, శ్రీరామచంద్రుని ఆసక్తి, వేడుక అనేది ఎలా తీరిపోయిందనేది మనకు స్పష్టంగా కనపడేదైనా ఈ రాబోయే 5 ప్రకరణాలు కూడా, ఇది మొత్తం 6 ప్రకరణాలతో ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రకరణాన్ని మనం దాటి వచ్చాం. తక్కిన 5 ప్రకరణాలు కూడాను అనేక కథలతోటి, అనేక ప్రశ్నలతోటి, కథల్లోంచి ఈ ప్రశ్నలకు ఇచ్చిన, నేరుగా సూటిగా ఇచ్చిన సమాధానాలు సిద్ధాంతపరమైనవి, ఉపమాన రూపంలోనూ, అలానే కథల రూపంలోనూ, కథల్లోని ఉపకథల రూపంలోనూ ఇదంతా మనకు ఉంటుంది. కాబట్టి తత్వ వివేచన చేయడానికి మధ్యలో కథలు, ఉపాఖ్యాయకులు అవసరం అవుతాయి. అందుకని వాటిని కూడా ఇందులో ఉంచడం జరిగింది. క్రమంగా ఆ విందు భోజనానికి అందరూ సిద్ధం కండి. మెల్లమెల్లగా దాన్ని మొదలుపెట్టి ఆ పని పూర్తి చేసుకుంటాం మనం ఇప్పుడు ఈ వైరాగ్య ప్రకరణంలో ఉన్న సర్గలన్నింటినీ ప్రతి శ్లోకము మళ్ళీ మనం చదువుకొని అలా చదువుకుంటే బాగుంటుంది కదా అని మనం అనుకున్నా, అధికంగా చెప్పిందే చెప్పినట్లుగా ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన మనసులకి ఇది అలవాటు లేని కారణం చేత ఈ వైరాగ్య ప్రకరణం అనేది తక్కిన 5 ప్రకరణాలలో ఎప్పుడు కూడా లీనమై మనకు వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని మళ్ళీ మనం స్మరిస్తూనే ఉంటాం. కాబట్టి ఆ పని కూడా పూర్తవుతుంది. ప్రాథమికంగా మీకు ఇప్పుడు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎలా ఆలోచన చేయాలో సుమారుగా చూపించడం జరిగింది. ఇక ఉత్తమోత్తమైన స్థితిని పొందడం కోసం మహాత్ములైన వాళ్ళు ఉపదేశించే మార్గం ఏమిటి, ఆచరించి
లక్ష్యాన్ని సాధించిన మార్గం ఏమిటి అన్నది ముందు ముందు చూస్తాం. కాబట్టి ఉత్తమమైన సత్వగుణ స్వభావాన్ని ప్రతి ఒక్కరు సాధించాలి. ఏ స్వభావమైనా సరే, ప్రకృతి అయినా సరే, అది అభ్యాస సాధ్యం. అభ్యాసం వల్లనే ప్రకృతి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఉత్తమ అభ్యాసం ద్వారా ఉత్తమ ప్రకృతిని సాధించి మనసును నిర్మలం చేసుకొని దాని యందు పరమాత్మకి లేక ఆత్మకి చోటు కల్పించుదాం. అక్కడ మనసునే ఈ దేవాలయంగా గుర్తించి అక్కడ పూజ చేస్తూ పరమ సుఖాలు అనుభవిద్దాం. జయ సద్గురు రామ్.